అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను మీ ప్రియాంక షేరి. ఈరోజు మేము బండ్లగూడ దగ్గర కాళీ మందిర్కి వచ్చాము. మా అక్క వాళ్ళు దావత్ చేస్తే వచ్చామన్నమాట. చాలా బాగుంది టెంపుల్. సో మేము వచ్చాము. అక్క వాళ్ళు మార్నింగ్ అంతా చేసుకున్నాం, మేము ఈవినింగ్ అలా అయ్యింది, టైం పట్టింది దర్శనం చేసుకోవడానికి. చాలా పబ్లిక్ ఉన్నారు, చాలా బాగుంది గుడి. ఇది వచ్చేసి తెలంగాణ స్టేట్లో హైదరాబాద్లో బండ్లగూడ సన్ సిటీ దగ్గర. చాలా బాగుంది గుడి. ఇప్పుడు చాలా డెవలప్ చేసారు గుడికి. 4 సైడ్స్ ఎంట్రన్స్ ఉన్నాయన్నమాట. అది అటు సైడ్ వచ్చేది ఫస్ట్ ఎంట్రీ, మెయిన్ ఎంట్రీ. ఇటు సైడ్ నుంచి వస్తుండే లాస్ట్ ఇయర్ ఐటమ్. ఇప్పుడు ఇలా గుడి చాలా బాగుందన్నమాట, చాలా మోడిఫై అయింది. ఇది మిలిటరీ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుందన్నమాట గుడి, అమ్మవారి టెంపుల్. చాలా నేను వచ్చి కూడా ఇది గుడి బ్యాక్ సైడ్. ఇక్కడ ఎంట్రన్స్. ఒకప్పుడు ఇలా వచ్చే వాళ్ళము, ఇప్పుడు కూడా రావచ్చు. ఎంట్రన్స్ అన్నమాట గుడి లోపలికి. ఇవన్నీ ముడుపు కట్టే వాళ్ళవి, ముడుపులు ఇక్కడ కట్టుకోవచ్చు. కొబ్బరికాయలు కొట్టే ఏరియా. ఇవన్నీ లైట్లతో, మిడిల్లో గంటలతో చాలా బాగుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇందాక చూపించాను కదా, ఇటు నుంచి వచ్చాను నేను. మళ్ళీ అటు నుంచి వచ్చాను కాబట్టి కొబ్బరికాయల కోసం మళ్ళీ ఒకసారి ఇలా వచ్చాను. మా పిల్లలైతే గుడికి పక్కన గార్డెన్ ఉంది, గార్డెన్లో ఆడుకుంటున్నారు.
ఈవినింగ్ టైం మంచిగా అనిపిస్తుంది అనమాట. కాళీ మందిర్ టెంపుల్ 4 గోపురాలు పెట్టిరు. 4 గోపురాల ద్వారాలు ఓపెనే ఉంటాయి. మనం ఏ ద్వారమైనా నుంచి వెళ్ళొచ్చు. చాలా బాగుంది. ఒకప్పుడు ఇలా ఉండకుండే. నేనైతే అప్పుడు ఉన్నప్పుడు ఓల్డ్గా ఉండే. ఇప్పుడు చాలా బాగా చేశారు. ఆర్మీ వల్ల మొత్తము పార్కింగ్. బాయ్ ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈరోజు చాలా బాగా దర్శనం అయ్యింది. వీడియోలు రెగ్యులర్గా చేయలేకపోతున్నాను బాబు చిన్నగా ఉండడం వల్ల. ఇప్పటి నుంచి వీడియోలు చేస్తాను. తప్పకుండా నా వీడియోలను చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియాంక షేరి బాయ్. అందరికీ కాళీమాత నా ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను.